మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ కన్య. సమాజం పట్ల అంకిత భావం, ఉన్నత విద్యావంతుడు, పేదలకి ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేయాలి, బీసీల వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని నిరంతరం తాపత్రయపడుతూ వాళ్ళ కోసం పోరాడుతున్న కందుకూరు నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చల్లా వెంకట మురళీకృష్ణ యాదవ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి వాళ్ళు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు వాళ్ళు మన మీడియా ముందుకు ఎందుకు వచ్చారనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మురళీకృష్ణ గారు. సార్ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టడీ ఏంటి? నేను గ్రాడ్యుయేట్ బీటెక్ కంప్లీట్ చేశాను. మనం చిన్నప్పటి నుంచి కందుకూరులోనే, మా తాతల గారి నుంచి అంతా కందుకూరులోని. మా తాతగారు వార్డు మెంబర్గా ఉన్నారు. అప్పట్లో ఈ వార్డ్స్ అని కాకుండా పంచాయతీ సంథింగ్ ఉండేది, ఆ మెంబర్స్గా ఉన్నారు. ఆయన ద్వారా కొంచెం మనకి పొలిటికల్ అనేది అభ్యసించింది. ఓకే, ఆటోమేటిక్ గా యువత అనగానే బిజినెస్ వైపు, మంచి మంచి ఉద్యోగాల వైపు వెళ్తూ ఉంటారు. మీరేంట్రా అంటే రాజకీయాల్లోకి వచ్చారు. ఏంటి దీనికి ఎవరైనా ఇన్స్పిరేషన్ అంటే నేను చిరంజీవి గారి అభిమాని అండి. చిరంజీవి గారి అభిమాని. 2008 మంది బీటెక్ పాస్డ్ అవుట్ అండి. ఆ టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ అని పెట్టడం జరిగింది. ఆ టైంలోనే మనం కందుకూరు చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ గా అలా ఉండటం ద్వారా కొంచెం మనం ఆయన భావాలు, సేవా దృక్పథాలు ఇవన్నీ మనకి నచ్చి, ఈయనైతే ఆటోమేటిక్ గా ప్రజలకి ఇంకా మంచి చేస్తారు, ఈయన రాజకీయంలో ఉంటే ఇంకా బాగుంటుంది, మనం ఎందుకు ఆయనకి సపోర్టెడ్ గా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నేను ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళానండి. ఆయన అది గుర్తించి 2-3 సార్లు నాతో మాట్లాడిన దాన్ని బట్టి మనకి జిల్లా అధికార ప్రతినిధిగా కూడా ఆ రోజుల్లో పదవి ఇచ్చారండి. చిన్న వయసులోనే నాకు ఆ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి మీకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన? అప్పటి నుంచి రాజకీయాల్లో వస్తానే ఉన్నాను. 2009-10 దాకా ఉన్నాము. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. దాని తర్వాత మేము కొన్నాళ్ళు అలానే సాగించాము. ఇంకా మీకు తెలిసిందే కదా, కొత్త పార్టీ నుంచి వచ్చినాము, ఒక మర్రి చెట్టులోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆల్రెడీ ఆ ఓడల మధ్య మనం అది అయ్యేది కాదండి. అది కాక వయసు చిన్న వయసు, ఇవన్నీ దేనికి ఆలోచించి సరే అని ఉద్యోగం సైడ్ అలా వెళ్ళాము. అది కూడా కొన్నాళ్ళు చేసి తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి. ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేసాం. మీరు ప్రత్యేకంగా బీసీ సంక్షేమాల కోసం పోరాడుతున్నారని విన్నాము. బీసీ వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా ప్రయోగిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే అలా జరుగుతుందని అనుకుంటున్నారా? కందుకూరు అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. కొంతకాలం క్రితం కొంతమంది బీసీలకి సీట్ ఇచ్చారండి. అప్పుడు ఉన్న, అంటే మాకు తెలియనప్పుడు ఇచ్చిన సంగతులు చాలా మంది అన్నారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళకి చేసేది ఏంది అని, ఇదేంది అని. సరే, మనం ఆ టైంలో లేము, ఒకరు చెప్పిన వినాల్సిందే. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది కూడా మనకు తెలియదు. నాకు తెలిసిన కాడి నుంచి అయితే బీసీని ఓట్ బ్యాంక్ గానే వాడారండి. మున్సిపల్ చైర్పర్సన్స్ వచ్చినాయి, అవి కూడా అందులో కూడా అంటే ఈ నాయకులు కూడా ఎలా తయారంటే బీసీకి ఇచ్చే విషయం, ఆర్థికంగా బలపడిన బీసీని చూస్తున్నారు కానీ విద్యగా బలపడిన వాడిని, విద్యావంతుల్ని వీళ్ళు ఒక పదవి ఇచ్చి ఇది చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనే వ్యక్తులకైతే వాళ్ళు చేయంగా నేను ఎప్పుడూ చూడలేదండి. ఆర్థిక బలమైన బీసీలను అయితే చూశారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ అని కూడా చూడలేదు. అలా జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇప్పుడు చేస్తున్న ప్రచారం నేను 2 పాయింట్లే పెట్టానండి. పెట్టడం అని కాదు, మనం సాధించుకోవాలనుకుంటే ముందు కొన్ని అవి సాధించడం మొదలు పెడితే రావాల్సిన ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తాయి అనేది నా ఉద్దేశం. బీసీ భవనము, బీసీ కళ్యాణ మండపం, ఎస్సీ ఎస్టీల మైనార్టీల కోసం వాళ్ళ సంక్షేమ పథకాలు, వాళ్ళకు సంబంధించిన వాటిని కూడా మనం ముందుండి వాళ్ళ కోసం పోరాడదాం అనేది మన ఎజెండాని. పేద రైతులు, పేద విద్యార్థులు, వాళ్ళ కనీస సదుపాయాలతో విద్యా హాస్టళ్ళు, అది మన అనుకుంటాం. అసలు బీసీ వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళకంటే ఏం చేయలేదు అని అంటున్నారు. మరి గవర్నమెంట్ చూస్తేనేమో బీసీ వాళ్ళ కోసం మేము సంక్షేమ పథకాలు పెట్టాము, ఉపాధి పథకాలు పెట్టాము అని చెప్పేసి అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు పెట్టారండి. ఒకరికి ఇప్పుడు 100 మందిలో ఒకరికి ఇద్దరికి ఇచ్చేసి మేము ఇచ్చేసామంటే కుదరదు కదండి. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి అనుమతులు ఉంటాయి. అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, పట్టభద్రులు అయి ఉండి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఈ ఈబీసీ సెక్టర్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూడా బీసీలకి కొన్ని ఉన్నాయండి. వాటిని కూడా ఏమైపోతుందంటే
వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని చేసుకొని వాళ్ళకు తగ్గట్టుగా మలుచుకొని వాటిలో వచ్చే సబ్సిడీలను కూడా వాళ్ళు ఇది చేసుకుంటా ఆ ఫ్యాక్టరీలు ఆడబెడుతున్నారో కనిపించవు, మిగతాది అంతా చూస్తూనే ఉన్నారు కదా జనాలు. అలాంటి లుసుకులు అయితే చాలా ఉన్నాయండి. మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటంటారు? స్వతంత్ర అభ్యర్థి అంటే అదే ప్రజలకి కొన్ని తెలియజేద్దామని మనం విడిగా స్టెప్ తీసుకొని చెప్పేదానికి స్వతంత్ర అభ్యర్థిగా వేస్తే ఒక స్టాండ్ ఉంటుంది, ఒక ఆలోచన కలుగుతుంది. మీరు చూసి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా వేస్తున్నారు. ఈ రోజు కందుకూరు కాన్స్టిట్యున్సీలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా వేశారు. మీరు చూస్తా ఉన్నారు. మీరు ఈ రోజు పిలిచి నన్ను అడుగుతున్నారు, సార్ మీతో ఇంటర్వ్యూ అని. నేను మామూలుగా ఉంటే ఇవన్నీ ఉండదు కదండి. సో మీ ద్వారా నాకు ఒక స్టాండ్ వస్తుంది, స్వతంత్ర అభ్యర్థిగా ఒక స్టాండ్ వస్తుంది. ఆ స్టాండ్ తీసుకొని ప్రజలకు చెప్దామని ఒకసారి ఆలోచిస్తారు, నోటికి తల ఉంచకుండా ఓటుని సక్రమంగా వాడతారు అనే ఉద్దేశంతో నేను ఈ స్టాండ్ తీసుకోవటం జరిగిందని. ఇక గెలుపోవటం అంటారా, అది మనం చెప్పేది కాదు. నిలబడ్డ వాళ్ళందరూ ఒకరే గెలుస్తారు. కొంతమంది ఇప్పుడు మేము నిలబడిన దానికి చాలా మంది నీకు అవసరమా అది ఇది అని కూడా అన్నారు. ఓట్లు వేస్ట్ అవుతాయి అంటున్నారు. ఓటు వేస్ట్ అంటే ఏందండి, నాకు అర్థం కాలేదు. అది వాళ్ళకి అదే చెప్పాను నేను. ఓటు దేనికి వేస్ట్ అవుతుంది, మనం కరెక్ట్ గా వేసామా లేదా? వాళ్ళు గెలుపోవడం, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి వేసిన ఓట్లన్నీ వేస్టా? ఒకరే గెలుస్తారు. 90,000 ఓట్లు ఒకరికి పడవచ్చు, 70,000 ఓట్లు ఒకరికి పడవచ్చు. ఈ 70,000 ఓట్లు వేస్ట్ చేసినట్టేనా? ఎలా అవుతుంది? ఓట్ బ్యాంక్ వేస్ట్ చేసినట్టేనా? కాదు కదా. మన స్టాండ్ తీసుకున్నాము, బీసీ ఇదిలో వచ్చాము. బీసీ ప్రజల కోసమనే కాకుండా అందరి కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా పేద విద్యార్థులు, వెనకబడిన తరగతులు కాకుండా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం మనం ముందుకు వచ్చి వాళ్ళ కోసం స్టెప్ తీసుకుందాము, వాళ్ళందరి కోసం పోరాడదాము. ఈ రోజు గెలుపోవటం అనేది కాకుండా రేపు ఎవరు గెలిచినా మీరు ఎందుకు ఇది చేయట్లేదు అని వాళ్ళ తరపున మనం మాట్లాడే దానికోసం ఒక స్టాండ్ ఉంటుంది మనకి. ఇది మామూలుగా అడిగేదానికి ఇలా ఒక స్వతంత్ర అభ్యర్థిగా మనం ఉండి మేము కన్స్ట్రక్టెడ్ ఇదితో మనం అడిగే హక్కు కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది అడగటానికి, ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. కానీ ఆ అడిగే దానికోసం మనం ముందు తెలియాలి, వీళ్ళు మనల్ని ప్రశ్నించడానికి కొంతమంది ఉన్నారు అని వాళ్ళకి భయం ఉండాలి. అది ఇప్పుడు ఆల్రెడీ చూసుకున్నట్లయితే కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి వాడవేడిగా ఉంది. కానీ ఈ సమయంలో కొంతమంది రాజకీయ పార్టీలు ఆల్రెడీ బడా పార్టీలు పాల్గొంటానే ఉన్నాయి, పోటీ పడతానే ఉంటున్నాయి. మీరు ఇప్పుడు చిన్నగా స్టెప్ వేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు మరి మీ మాట వింటారని అనుకుంటున్నారా? మాట వింటారా వినరా అనేది వాళ్ళ ఇదికి మనం ఇది చేస్తున్నాను. మనం ముందు చెప్పదలుచుకున్నాం, మనం ఏం చెప్పాలనుకుని చెబితే వాళ్ళు వినాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఈ రోజున మీరు అన్నట్టు పెద్ద పార్టీలే వాళ్ళ పార్టీ ప్రచారాల కోసం ఎంతెంత మంది వస్తుంది, ఎంతమంది స్టార్డమ్స్ వస్తుంది, ఎంతమంది మన ఎంపీ అభ్యర్థులు కానీ వాళ్ళు కానీ ఎన్నిసార్లు వచ్చిపోతుంది చూస్తున్నారు. మేము స్వతంత్రంగా చేసాం, ప్రజల్ని నమ్ముకున్నాము, ప్రజల కాడికి వెళ్తాము, ఇది అని మనం చెప్తాము. వాళ్ళు ఒకసారి ఆలోచించమని మనం చెప్తాము. ఆలోచించాలా వద్దన్నది ఇంకా వాళ్ళకి మనం ఇది చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ప్రజలు ఎలక్షన్ టైం ఇంకా దగ్గరలోనే ఉంది, 4-5 రోజుల్లో ఉంది కాబట్టి పలానా పార్టీకి వేయాలి, పలానా పార్టీకి వేయాలని వాళ్ళ మైండ్ లో ఒక డిసైడ్ అయిపోయి ఉంటారు. ఈ తరుణంలో మీరు వచ్చి నన్ను గెలిపిస్తే నేను ఇలాంటి హామీలు చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. దీన్ని బట్టి ప్రజలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నారు? గెలిపిస్తే కండి నా మీద నమ్మకం పెట్టి, ఇప్పుడు నాతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న మిత్రులు అంతా కందుకూరులోనే నా విద్యాభ్యాసం మొత్తం మొదటి నుంచి ఈ రోజుకి మనం కందుకూరులోనే ఉన్నాము. నా స్నేహితులకు కానీ నా శ్రేయోభిలాషులకు కానీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఆలోచించి వేయండి. మీరు వేసే ఓటుని బట్టి రేపు మనం ప్రశ్నించేదానికి కూడా ఉంటుంది. మీరు అన్నట్టు పెద్ద పార్టీలు ఆ డబ్బును కట్టడి చేయగలిగితే అప్పుడు ఆలోచించి వేసే ఓట్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ కట్టడి చేసే విధానంలో మన ఆఫీసర్లు వాళ్ళు ఎంతవరకు ఇది అవుతారు అనేది కూడా మనం రేపు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు బయట వింటానే ఉన్నారు, ఆల్రెడీ అమౌంట్స్ మొత్తము అన్ని సెట్ చేసేసుకున్నారు, ఎక్కడెక్కడ పెట్టేశారు. ఆ టైం ఈ 4 రోజులు మన ప్రభుత్వ అధికారులు, సబ్ కలెక్టర్ మేడం గారు, విద్యార్థిని గారు, వారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళు న్యాయం పక్కే ఉంటారని. వారు దాని మీద కొంచెం దృష్టి మళ్లించి దాని మీద శ్రద్ధ తీసుకుంటే ప్రజలు అప్పుడు ఆలోచించి
పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఆల్రెడీ ఒక సతమతం అవుతూ ఉన్నారు, ఏ పార్టీకి వేయాలి ఏంటి అని. ఒక నాయకులు వచ్చేమో మమ్మల్ని గెలిపించండి మేము ఈ హామీలు చేస్తాం అంటున్నారు, ఇంకో నాయకులు వచ్చేమో మమ్మల్ని గెలిపించండి మేము ఈ హామీలు చేస్తాం అంటున్నారు. ఇప్పుడు మీరంటే మీరని కాదు, ఇలా చాలా మంది ఈ సంవత్సరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రజలు అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనుకుంటున్నారు? నేను ఒకటండి, వాళ్ళ కోసం అయితే నేను ముందుండి పోరాడతాను, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు చేసినా చేయకపోయినా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అందరం చూసాము. సరే వాళ్ళ పెద్ద పార్టీలో వాళ్ళే గెలుస్తారు. ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదనే దానికోసం నేనైతే ముందుండి పోరాడతాను. ఈ రోజు ఇరు పార్టీలు వాళ్ళు చెప్తున్నారు కందుకూరుని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతామని. అది ఎంతవరకు చేస్తారన్నది కూడా తర్వాత చూడదలుచుకున్నాము. ఒక డివిజన్ జారిపోయి కందుకూరు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులు, చిన్న చిన్న హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు అయితే. ఒకప్పుడు మనకి రిజిస్టర్ ఆఫీసులు అయితేనేమి, ఆర్టీ ఆఫీసులు అయితేనేమి, ఎంఆర్ ఆఫీస్కి, ఆర్డీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు జనాభా ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా చిరు వ్యాపారస్తులందరికీ వ్యాపారాలు బాగానే జరుగుతూ ఉండేది. ఇప్పుడు అది లేదు. ముఖ్యంగా మనకి ట్రాఫిక్ సమస్య, పోస్ట్ ఆఫీస్ సెంటర్ కానించి మన కనిగిరి రోడ్డు తీసుకున్నా కానీ, పామూరు రోడ్డు తీసుకున్నా కానీ ట్రాఫిక్ సమస్య భయంకరంగా ఉంది. వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టరు. దృష్టి పెడితే వాళ్ళకు ఓట్లు పోతాయి. ఓటు బ్యాంకులు, మాకు ఓట్లు కావాలని ఊరు ఎలాగైనా పోనీయండి, మాకు కావాల్సింది ఓట్లు అనే ఇదితోనే నాయకులు ఉన్నారు. పర్ఫెక్ట్ రోడ్లు ఉండి ఇదిగా ఉంటే వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది, కందుకూరు అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా అయితే ట్రాఫిక్ సమస్య భయంకరంగా ఉందండి. దాని మీద మటుకు ఖచ్చితంగా దృష్టి సాధించాలి. మీరు రాజకీయాలలోకి వచ్చారు. ఈ రాజకీయాలలోకి వచ్చి రేపు ప్రజల్ని ఏమి హామీలు చేస్తామని చెప్పి, ఏ పనులు చేస్తాం, ఏ మంచి చేస్తామని చెప్పి ఓట్లు అడగాలనుకుంటున్నారు? నేను వాళ్ళకి జవాబుదారుగా ఉందాం అనుకుంటున్నానండి. వాళ్ళకి ఒక జవాబుదారుగా ఈ ఇరు పార్టీలు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి గెలుచున్నారో మనం కొన్ని వాస్తవాలు కూడా మనం తీసుకోవాలి. గెలుపోవటములు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రజలు నిర్ణయించి వాళ్ళు తీసుకుంటారు. ఆ గెలిచిన అభ్యర్థులు మనకి ఎంతవరకు చేస్తున్నారు, దాని మీద వాళ్ళు నిలబడ్డారా లేదా అనే దాని మీద ఖచ్చితంగా నేనైతే పోరాడతానండి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా నిలబడతాము. పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతానండి ఖచ్చితంగా. మీరే అంటున్నారు బీసీ వాళ్ళని అసలు పట్టించుకోలేదు, వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా చూశారు, వాళ్ళకంటూ ఏం మంచి చేయలేదు అని. రేపటి రోజున మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళకి మంచి చేస్తారన్న గ్యారెంటీ ఏంటి? షర్టు పట్టుకొని అడగచ్చండి. చిన్నప్పటి నుంచి నేను అన్ని చూస్తున్నాను, అన్ని రకాలుగా చూస్తున్నాను. నేను ఎక్కడ పుట్టి పెరిగిన వాడిని. పోస్ట్ ఆఫీస్ సెంటర్లోనే ఉంటాను, మా హౌస్ కూడా అక్కడే. కందుకూరు నడిబొడ్లో ఉంటున్నాము, అన్నీ చూస్తున్నాము. 20 సంవత్సరాల క్రితం కందుకూరు ఎలా ఉందో చూస్తున్నాము, ఇప్పుడు కందుకూరు ఎలా ఉందో చూస్తున్నాము. ఈరోజు నా వయసు 38 సంవత్సరాలు. ప్రతిదీ చూస్తూ ఉన్నాను. ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది ప్రతిదీ నాకు ఒక అవగాహన ఉంది. దాని గురించి దాని మీద మేము ఖచ్చితంగా ఇది చేస్తాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాము. అసలు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? హక్కుగా వేయండి, బానిసత్వంగా కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందంటే మన బీసీ వసతి గృహాలు ఒకసారి వెళ్ళి బీసీ హాస్టల్ చూశారంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో మీరు గమనించవచ్చు. మీ సుమన్ టీవీ వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, అది ప్రజలకు కూడా చూపించండి ఎంత ఇదిగా ఉందన్నది. ఇంకొకటి శ్మశాన వాటిక, అంటే ఈ మధ్య కొంచెం మా అమ్మమ్మ గారు కొంచెం ఇదైతే వెళ్ళటం వల్ల చూడటం జరిగింది. నేను ఆ వచ్చిన వాళ్ళు కూర్చోటానికి కానీ అసలు ఎంత దౌర్భాగ్యంగా ఉందో. చనిపోయిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్లేస్ అనుకోవచ్చు అది కూడా అంత పొల్యూటెడ్గా అంత ఇదిగా ఉంది. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక శుభ్రత అనేది లేదు. చాలా దౌర్భాగ్యమైన ఇదిలో శ్మశాన వాటిక కూడా ఉందండి. రోడ్లు ముఖ్యంగా కందుకూరు రోడ్లు ఎంత ఇరుకుతనంతో ఉందో, ఎంత ఇదితో ఉందో కూడా మీరు చూడొచ్చు. ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి మన డిపో సైడ్ వచ్చారంటే ఎంత ఇది ఉందో మీరు చూడొచ్చు. రోడ్డు విస్తరణ ఖచ్చితంగా జరగాలండి. మన కందుకూరుని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపాలి. అలా కలుపుతామని ఇరు పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు చేస్తారన్నది కూడా మనం వాళ్ళు చేయకపోయినా దానికోసం అయితే ఖచ్చితంగా పోరాటం చేస్తామండి ఈ ఎలక్షన్స్ తర్వాత. మీరేమో కొత్తగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మీరు ప్రజలలో కావాల్సిన మార్పుని తీసుకురావటం మీ వల్ల అవుతుంది అనుకుంటున్నారా? మీ ఒక్కరి వల్ల? ఏది ఒక్కరి వల్ల అవదండి. అందరూ ఆలోచించాలి, సమష్టి కృషిగానే చేయాలి. కానీ ముందు గొంతెత్తి చెప్పేది ఒక్కరే కదండి. ఆ ఒక్కరుగా నేను చెప్పదలుచుకున్నాను.
అందుకోసమే ఈ స్వతంత్రంగా అభ్యర్థిత్వం చేయాలని అనుకుంది కూడా కొన్ని తెలియాలి, కొన్ని మనం చెప్పాలి అనే ఉద్దేశంతోనే మనము ఇలా డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఈ డెసిషన్ వల్ల కూడా చాలా మంది చాలా రకాలుగా హేళనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నీకు అవసరమా, నీది చేసుకోక నీకెందుకు పడతాయి ఈ ఓట్లు, అది ఇదని. ఎందుకు ఓట్లు పడతాయి అని కాదు, ఆ ఓట్లు వేస్ట్ అయిపోతాయి, అదంతా తప్పుడు అని ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. మనం తెలుసుకుంది మనం ఆలోచించుకొని మనం వేస్తే ఎన్ని ఓట్లైనా పడినాయండి, ఒక అవగాహన వస్తుంది. ఈ ఓట్లు చూసుకొని రేపు ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇన్ని ఓట్లు పడ్డాయి, మన అభ్యర్థి ఇలా చెప్పారు, ఒక మంచిగా ఆలోచించమన్నారు, ఆలోచించి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ చేశారు అని ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు నాయకులు అసలు బీసీ వాళ్ళకి ఏమీ చేయలేదు అది ఇదని అని చెప్పేసి అంటున్నారు, అసలు ఏమీ చేయకుండా ఉంటారంటారా? చేస్తున్నారండి. ఇంకా ఎలక్షన్ 2 నెలలు ఉందనంగా, ఇంకా 3 నెలలు ఉందనంగా అప్పుడు ఇస్తున్నారు నామినేటెడ్ పదవులు, అప్పుడు వస్తాయండి వాళ్ళకి. అది కూడా ఎవరికి వస్తాయి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని ప్రశ్నించి అడిగే వాళ్ళు కాకుండా ఏదో ఇచ్చారు తీసుకొని కాముకుండే వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళకి జరుగుతుందండి. ప్రశ్నించే వాళ్ళకి ఒక పదవి చేతిలో పెట్టుకొని దాని ద్వారా ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే జరగదండి. అందులో సస్యమే నేను ఒప్పుకోనండి. అలాంటి వ్యక్తులకి ఈయంగా నేనైతే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి చూడలేదండి. మాలకొండ చైర్మన్ పర్సన్ గా కూడా ఒక బీసీకి ఇస్తా ఉన్నారు, లేదు. ఏఎంసీ చైర్మన్ ది బీసీ అన్నారు, ఎవరికి ఈయంగా నేను చూడలేదు. ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు అడుగు జాడల్లో ఉండే వాళ్ళకి, అంటే పవర్ ఆఫ్ అటామీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, పేరుకి ఇలా మొహం ఉంటుంది, బీసీకి ఇచ్చాము అనే మొహం ఉంటుంది అంతే, వెనక నడిచేదంతా వాళ్ళది ఉంటుంది. అది ఇస్తే అంత ఈగిపోతే అంత అండి, అది అలాంటి జరుగుతుంది. కానీ ఒరిజినల్ అని అనను నేను. ఆ పదవికి న్యాయం చేసేవాళ్ళు, ఆ పదవి ద్వారా 10 మందికి న్యాయం చేసే వాళ్ళకి అయితే ఆ పదవులు దొరకట్లేదండి. వాళ్ళకు అనుగుణమైన వాళ్ళకే పదవులు దొరుకుతున్నాయి. దాని మీద ప్రజలకి తెలుసు, కందుకూరు ప్రజలకి తెలుసు, ఆ పదవులు తీసుకునే నాయకులకి తెలుసు, ఆ పక్కన ఉండే వాళ్ళకి తెలుసు. మీరు బీసీ సంక్షేమ పథకాల కోసం, బీసీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారని విన్నాము. అంటే ఇప్పుడు మీరు బీసీ వాళ్ళకి మాత్రమే కేవలం మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా? బీసీ వాళ్ళకనే కాదండి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, విద్యాపరంగా చదువుకోగలిగి ఉండి ఆర్థికంగా ఇదైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసము, పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా విద్య, వైద్యం అవి పర్ఫెక్ట్ గా గవర్నమెంట్ ద్వారా మనం ఆ లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులకు మనం చేయగలిగితే ఈ పథకాలు కూడా అవసరం లేదండి. మనం సరైన విద్య, వైద్యం ఉంటే చాలు. ఆ విద్యను ఇస్తూ వాళ్ళకి సరైన సదుపాయాలు, వసతి గృహాలు, సరైన సదుపాయాలతో వాళ్ళకి మంచి పౌష్టికమైన ఆహారం, ఒక మెడిటేషన్ పరంగా ఇంకా అందులో అన్నీ వచ్చేస్తాయి. అలా మనం చేయగలిగితే చాలు, ఈ పథకాలు కూడా అవసరం లేదు. వాళ్ళే అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళే అభివృద్ధి బాటలో అందరినీ తీసుకెళ్తారు. ఆ బాట అందరూ వేస్తారని నేను అనుకుంటున్నాను. అది మనం చేయగలిగితే వాళ్ళు అలా వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ కందుకూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక అలజడిలా ఉంది ప్రస్తుతానికి. ప్రజలకి కూడా అసలు ఏ పార్టీ కందుకూరు నియోజకవర్గాన్ని వరిస్తుందో అన్న ఆలోచన వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. అదైతే ఖచ్చితంగా ఉందండి. నాకు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నంత గందరగోళం అయితే లేదండి. పొద్దున ఒక పార్టీ జాయిన్ అయ్యారని ఒక పార్టీ వాళ్ళు కొంతమందితో పెడితే మళ్ళా ఇంకో గంటకి వీళ్ళు ఇటు వచ్చారని చెప్పి ఇంకో పార్టీ వాళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళు అలా చేయటం వల్ల ముందు ఓటర్ని భయంకరమైన కన్ఫ్యూజన్ లో చేస్తున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువయ్యామండి. ఈ కన్ఫ్యూజన్ లో నేను అదే చెప్పదలుచుకున్నావటానికి, మీరు ఆలోచించి ఓటేయండి, ప్రతిదీ గమనించండి. ప్రతి చదువుకున్న ఉపాధ్యాయులు, చదువుకున్న వ్యక్తులు ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఈ ఓటు వేయటం వల్ల మురిగిపోతుంది, వేస్ట్ అవుతుంది అని కాదండి. మీరు వేసే ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఇప్పుడు 100 ఓట్లు పడినాయండి, ఆ 100 మంది ఆలోచించారనే కదా, ఆ 100 మంది ఆలోచించితేనే కదా పలానా సింబల్కి మనం వెయ్యాలి, పలానా వ్యక్తికి మనం వెయ్యాలి అని అనుకుంటారు. ఆ ఆలోచన మనం తీసుకురావాలి. అదే ఆలోచన ఆ చదువుకున్న వ్యక్తులు ఇంకొక 4గురికి చెప్పాలి. అది నా ఇదండి, అంతే. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకునే వాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారు. వాళ్ళ పని అనటమే. మనం అవి చూసుకుంటే చేయలేము. మనం సేవ చేయాలి.
సేవ ట్రస్టులు పెట్టి కూడా చేయొచ్చు. అది ఆర్థికంగా బలమైన వాళ్ళు చేయగలుగుతారు. ఇలా ప్రజాస్వామ్యంలో మనము ఒక గవర్నమెంట్ ద్వారా అవి తీసుకొచ్చి మనం అందించగలగాలి. ఆ మధ్యలో ఉండే వ్యక్తి సరైన వ్యక్తి అయి ఉండాలి. అది నేను చెప్పేదాన్ని. ఆ వ్యక్తిని చూసుకుంటే ఎందుకు మీరు ఇవ్వట్లేదు, ఎందుకు ఈ సంక్షేమాలు మీరు చెప్పున్నారు, ప్రజలకి ఎందుకు వెళ్ళట్లేదు, ఈ హాస్టల్ వసతులు ఎందుకు జరగట్లేదు, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో హాస్టల్స్ ఎందుకు ఉన్నాయి, అవన్నీ ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి. అది ఒక మంచి వ్యక్తి ద్వారా రావాలి. ట్రస్టులు పెట్టి సేవ చేయొచ్చు, ట్రస్టులు పెట్టి చేయొచ్చు. ట్రస్టులు పెట్టి చేయాలి అని చేయాలంటే ఆర్థికంగా కూడా బలమై ఉండాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాము, చేయటానికి అన్నిటికీ మాకు ఉంటుంది. ఆర్థికంగా మనకి చేయలేని ఉంటాయి. వాటిని మనం గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చి ఆ ప్రజలకు చేయగలిగితే ఆటోమేటిక్ గా అన్ని ఒక లెవెల్లోకి ఒక లైన్ లోకి వస్తాయని నా ఆలోచన అండి. ఇప్పుడున్న తరుణంలో ఇంకా 4-5 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మనం గట్టిగా అనుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు కొంచెం డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ తరుణంలో మీరు వచ్చి నేను ఈ మంచి చేస్తాను, నన్ను గెలిపించండి అని అంటున్నారు. మీరు గెలుస్తారని అనుకుంటున్నారా అండి? మనం వాస్తవం మాట్లాడాలనుకుంటే ఫస్ట్ 2 పార్టీలు మెయిన్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఉంటారు. ఈ టర్మ్ కి వాళ్ళు గెలవచ్చు. ఈసారి ఆలోచిస్తాడు కదా, నెక్స్ట్ టైం ఓటర్ ఆలోచిస్తాడు మనం ఎందుకు చేయలేకపోయాము అని. వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నానండి. ఆలోచించిన ప్రతి ఓటరు, వాళ్ళకి ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి, ఆలోచించి ఒక్క ఓటేయండి చాలు. దాన్ని ఎలాగా చేయాలన్నది మేము తదుపరిగా చేయదలుచుకున్నాం. సో చూశారు కదండి, మరి మురళీకృష్ణ యాదవ్ గారు నన్ను గెలిపించమని నేను చెప్పట్లేదు, బట్ ఓటర్లందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీ జీవన విధానం గురించి మీరు ఒక్కసారి బయటకు వచ్చి చూడండి, మీరు ఎక్కడ జీవిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళైతే మీకైతే బాగా గట్టిగా చెప్తున్నారు. నాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే నేనంటూ ఒక స్పెషల్ గుర్తింపు అనేది మీకు తీసుకొస్తాను. ప్రత్యేకంగా నేను బీసీల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కూడా సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూడాలి తర్వాత రిజల్ట్ ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీకి. అందుకు కెమెరామెన్ ప్రవర్ధన్తో మీ సుకన్య.